వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ విద్యారంగుల కృష్ణయ్య. నాడు పరదాలు పర్యటనలు, మళ్ళీ పాదయాత్ర అంట. తెలుగుదేశం భజన పరుల, ఆంధ్ర ప్రజలు ఎర్రి పప్పాల అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు. 19 నెలలు పైగా కావస్తూ ఉంది. తెలుగుదేశం అటు తర్వాత వైకాపా, ఈ పార్టీల మధ్య హోరాహోరీ ఎన్నికల రంగం 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేయలేదని, ఆ పార్టీ చేయలేదు అని, ఈ పార్టీ ఏమో చేస్తాది అని, ఇరు పార్టీలను పోల్చుకొని ఆ పార్టీకి పట్టం కట్టడం, ఈ పార్టీకి పట్టణం కట్టడం, ఇదే పదే పదే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో తతంగం. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మనకు ఏదో చేస్తాడు అని, చంద్రబాబు నాయుడు మనం 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటే ఆయన ఏమీ చేయలేదని, అంతకు రెట్టింపు కార్యక్రమం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అని ఆశపడ్డారు. ఆశపడి ఎన్నో రకాలైన ఓట్లను లెక్కింపు తేడాలను చూపించారు. ఆ తేడాలు ఇటువంటి తేడాలు కాదు. దాదాపుగా మెజార్టీ కాదు, అంతకన్నా రెట్టింపు మెజార్టీ 151 సీట్లను జగన్మోహన్ రెడ్డికి అందించారు వైకాపా పార్టీకి. ఆయన 5 ఏళ్ళు ఏం చేశాడు? పాదయాత్ర చేసి ప్రజలను మెప్పించి 5 ఏళ్ళు అధికార పీఠాన్ని దక్కించుకొని, అధికారం వచ్చిన తర్వాత ఆయన 5 ఏళ్ళు నానా ఆకసాట్లు పడాల్సిన పరిస్థితి. యువకుడు ప్రజల కోసం, ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలి కదా. ఆ పరిస్థితి లేదు. 5 ఏళ్ళు తాడేపల్లె భవనానికే పరిమితం అయ్యాడు, బయటకు రాలేదు. ఆ 5 ఏళ్ళు ఒకవేళ పర్యటనలు అంటే పరదాల చాటున చేయాల్సిందే. పర్యటనల తర్వాత సమావేశాలు అంటే కొన్ని కండిషన్లు పెట్టాల్సిందే. పోలీసులు అత్యుత్సాహం చూపాల్సిందే. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా తెరచాటు ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి. ఆ 5 ఏళ్ల కాలంలో తెరచాటు ముఖ్యమంత్రి అని అప్పటి ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. మీకు పరిపాలన 5 ఏళ్ళు ఆంధ్ర ప్రజానికం అప్పచెప్పితే ఆడిందే ఆట, పాడిందే పాట. మొత్తం మద్యం ప్రియుల కానుంచి, టీచర్స్ కానుంచి, ఉద్యోగస్తుల కానుంచి, ఆ తర్వాత పేదరికంలో ఉన్నటువంటి ప్రజల కానుంచి, తాగుబోతుల కానుంచి అన్ని కూడా అసంతృప్తే. విసికి ఏజారి జగన్మోహన్ రెడ్డిని ఏమో అనుకున్నాం, ఏమో చేస్తాడు అనుకున్నాం. ఆయన మనకు చేసింది లేదు, పెట్టింది లేదు. తాడేపల్లె భవనానికి పరిమితం అనే కోణంలో కేవలం ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అటు తర్వాత డబ్బు సంపాదన, అటు తర్వాత తన వద్ద ఉన్న కోటరీ ఎటు చెప్తే అటు పరిపాలన చేయడం, ఇటువంటివన్నీ కూడా చూశారు. ఈ 5 ఏళ్ళు ఏమీ చేయలేదు అని నిర్ధారించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేశారు. అదే 5 ఏళ్ళు ఆయన హోరాహోరీ అభివృద్ధి పోరాటం చేసి ఉంటే 11 సీట్లకు పరిమితం చేసేవాళ్ళ? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది ఎవరు? ఆ తర్వాత రాజధాని డెవలప్మెంట్ చేసింటే 3 రాజధానులు అన్నాడు, ముచ్చటైన రాజధానులు అన్నాడు. ఆ 3 రాజధానులతో ప్రజలు ఇంకా అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇటువంటి పరిస్థితులు చెప్పుకుంటూ పోతే
జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ వల్లనే 11 సీట్లకు వచ్చాడు. ఇది పక్కన పెడదాం. అటు తర్వాత కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజానికం. జగన్మోహన్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు ఏదో చేస్తాడు అనుకుంటే ఏందో చేశాడు అని. తర్వాత మళ్ళీ 70 ఏళ్ళు భయపడిన నారా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు కూటమి ప్రభుత్వం తరఫున. ఈయన చేస్తాడు అని. సరే, ఈయన వచ్చి 19 నెలల పైన అయింది. ఈయన కూడా పెట్టుబడులు అంటున్నాడు, అటు తర్వాత అభివృద్ధి అంటున్నాడు, రాజధాని అంటున్నాడు, అటు తర్వాత ఆ కంపెనీలు అంటున్నాడు, ఈ కంపెనీలు అంటున్నాడు, దావోస్ అంటున్నాడు, అమెరికాలు అంటున్నాడు, ఇతర దేశాలు అంటున్నాడు, పర్యటనలు అంటున్నాడు. తండ్రి కొడుకులు విపరీతమైన విదేశీ పర్యటనలు. దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో ఈ కూటమి ప్రభుత్వం చేసింది లేదు, పెట్టింది లేదు అని అంతా ప్రైవేట్ పరం అంటూ సీఎం సీటు కూడా ప్రైవేట్ పరం చేస్తే సరిపోదా అని వ్యంగ్యంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఏదో 1.5 ఏడాది తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో. అంటే గతంలో చేసింది నువ్వు పాదయాత్ర కాదా? అది ఏం యాత్ర? ఇదేదో వ్యంగ్యంగా మాట్లాడతారు కదా. ఏదో ఒక అతను పాదయాత్ర అంటే అర్థం ఏంది అని మాట్లాడితే, పాదయాత్ర అంటేనా, పాదయాత్ర నడిచేదే పాదయాత్ర అని వ్యంగ్యంగా సమాధానాలు. ఇవి ఒక జోకు. ఆ విధమైన పరిస్థితి ఉంది. ఇంతకుముందు చేసింది పాదయాత్రే కదా. పాదయాత్ర చేస్తే నీకు 151 సీట్లు ఇచ్చారు. తర్వాత నువ్వు ఏం చేయాలి? ప్రయాణికానికి ఎంత అందుబాటులో ఉండాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏం చేశావు అంటే పరదాల చాటున నువ్వు యాత్రలు కొనసాగించావు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటే ఆంధ్ర ప్రజానికం ఏమైనా ఎర్రి పప్పలా? ఒకవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి, విదేశీ పర్యటనలు, ఆ కంపెనీలు ఈ కంపెనీలు అంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూస్తూ ఉంటారు కదా. ప్రజానికానికి ఏమన్నా గంతలు కట్టారా? అభివృద్ధి లేదు అని నువ్వంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నమ్ముతారా నమ్మరా? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది అభివృద్ధి కాదా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుర్తించలేరా? అంత ఎర్రిపప్పలుగా ఉంటారా? ఒకనొక టైంలో నిన్ను నమ్మి నువ్వే నాకు దిక్కు అని దిక్కులేని మెజార్టీతో నిన్ను గెలిపిస్తే దీనా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని నువ్వు దిగజార్చి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎర్రిపప్పలా? పోనీ వీళ్ళు అభివృద్ధి చేయలేదు అంటే కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూస్తూ ఉంటారు కదా. దీనికి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. దీనికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఎవరి? కూటమి ప్రభుత్వానికి. 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలియవంతులే కదా. నీకు 11 సీట్లే ఇచ్చారు. వీళ్ళు చేయలేదు అని, వీళ్ళు నీ మాదిరిగా డ్రామాలు, పెట్టుబడులు, కంపెనీలు లేవు, రాజధానులు లేవు అని వీళ్ళు డ్రామాలు ఆడితే వీళ్ళకు నీకన్నా 11 సీట్లు వచ్చాయి. వీళ్ళకు 2-3 సీట్లే వచ్చేది. ఆంధ్రప్రదేశ్ అంతా ఎరిపప్పలు కాదు. మేధావులు, తెలియవంతులు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వమైనా, వైకాపా ప్రభుత్వమైనా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, జనసేన పార్టీ అయినా, ఏదైనా సరే అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చూపించాలి, నీతిగా నిజాయితీగా పరిపాలన చేయాలి. ఎటువంటి అవినీతి కార్యక్రమాలు ఉండకూడదు, దౌర్జన్య కార్యక్రమాలకు దిగజారకూడదు, అభివృద్ధి చూపించాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అది ఆంధ్రప్రదేశ్ నాయకుని యొక్క లక్షణం. అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉన్నారు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరిని ఎంతవరకు తీసుకుపోవాలనో, తీసుకుపోయినా ఆయన ఇంకా ఏదైనా
చేయరానిది చేస్తే ఆయనకు చేతబడి చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఈ విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఉంది. ఓటర్లు తెలియతక్కువ వాళ్ళు అనుకోవద్దండి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రతి ఒక్కరూ మేధావే. అది కూడా 5,000, 2,000, 3,000, 4,000, 10,000, లక్ష షేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఆడ కావచ్చు మగ కావచ్చు తెలివితేటలు ఉన్నవారే అనుకోండి. ప్రతిదీ సోషల్ మీడియాను చూసి అవగాహన తెచ్చుకుంటూ ఉన్నారు ఓటర్లు, ప్రజలు. మనం డ్రామాలు వేస్తే దన్నీరు అనుకుంటారు, మనం డెవలప్ అనుకుంటే అతన్ని పెద్ద పదవిలో కూర్చోబెడతారు. ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. పాదయాత్ర చేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం అయినా ఆ తర్వాత వైకాపా అయినా అభివృద్ధిని చూపించండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి, అవినీతిని అరికట్టండి. అందరూ కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్ను అదే ప్రపంచ స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తాడో చేయడో ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. అదే వాళ్ళు చేయలేదని నువ్వు ఈ 3 ఏళ్ళు నేను చేసి చూపిస్తానని హామీలు ఇచ్చి ఆనందంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఓట్లు అడిగే సత్తా నీకు కూడా ఉంది. దయచేసి డ్రామాలకు చెల్లు పెట్టండి, డెవలప్మెంట్ చూపించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఆదుకోండి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.